బ్లడ్ వస్తుంది. అదేం లేదు, డిక్కీ తెరిచేప్పుడు స్టీల్ గీసుకుని దెబ్బ తగిలింది. మాణిక్యం, నాన్నగారి మ్యాటర్ గురించి ఎక్కువ ఆలోచించుకో. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి, నేను పక్కనే ఉంటాను. నేను వెళ్ళొస్తాను. అయ్యగారికి మేమేం చెయ్యాలి? నీకు నేను అయ్యగారు. మధ్య వెంకట్రావు గారిని అన్నానే పిలుస్తున్నా. మిమ్మల్నే కదా నాయకుడిగా భావిస్తున్నా. హరి, నువ్వు రాజకీయాల్లో బాగా పైకొస్తావురా. నీతో జాగ్రత్తగా ఉండాలి. ఈ పేపర్ని ఇసిరేయడానికి బదులు అది క్యాటరింగ్ బ్యాచ్ కాదండి అని డిజైనర్ నువ్వే చెప్పేయచ్చు. అధికరిస్తున్న కిరాయి గుండాల హత్యలు. అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ నేతృత్వంలో స్పెషల్ వింగ్ ఏర్పాటు. క్రైమ్ ఏట్రా రహీం, ఏట్రా ఈరోజు రిస్క్ అనిపిస్తోంది. నా వల్ల కాదు మావా. ఒప్పుకుని డబ్బు తీసుకున్నావుగా. తపస్సు అక్కడే ఉన్నాడు. వెళ్ళిపోతాం. తప్పైపోద్దురా. రే రహీం, నా తపస్సన్నా ఇరుక్కుపోయి సత్యం. కోట్లో కొత్తుందా? ఏమొద్దురా. ఏటిక్కడ? ఏం లేదు, ఫైనాన్స్ పని మీద వచ్చాం. ఇంకేట్లేదుగా? ఇంకేం లేదన్నా. సరే, ఓ పనుంది, చేస్తావా? ఏం పనన్నా? ఎస్కాటేరా, పేమెంట్ బాగా బల్క్ గా దొరుకుద్ది. కుమ్మేద్దామన్నా. ఇద్దరు మాత్రమే ఉన్నారా? ముగ్గురు వస్తున్నారన్నా. సరే, వాళ్ళని కూడా తీసుకుని లోపలికి వచ్చాయి. ఏంటి? లాయర్ ఎందుకు మాట్లాడాడో ఇప్పుడు అర్థం అవుతుంది. నాకు అర్థం కాలే. ఫిలోమి అక్క, ఒక నిమిషం ఉండండి, డాక్టర్ మీతో మాట్లాడాలంట. జమున, అమ్మకి స్టిఫ్నెస్ ఎక్కువ అవుతోంది. సిమ్టమ్స్ చూస్తుంటే ఐ థింక్ నెక్స్ట్ స్టేజ్ అనుకుంటా. మనం వీలైనంత త్వరగా, కుదిరితే రేపే హాస్పిటల్లో చేర్చేద్దాం. కంటిన్యూస్ గా థెరపీ చేస్తే డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. జమున, నువ్వేం వరీ అవ్వకు. అలాగే డాక్టర్.
నువ్వురా మాట్లాడదాం. అక్క అమ్మ మిమ్మల్ని చూడాలంటున్నారు. వీడియో కాల్ చేస్తారా? జరిగే ఈ ఏడుపేదో దాని ఇంటికి వెళ్ళి ఆడమని చెప్పా. సారీ. కైలాసగిరి రౌండన ఎడీస్ అటు 5 కిలోమీటర్లు టర్న్ రైట్ ఆడి జేబు సెక్సెస్ పౌడర్ లేదన్నా. అన్నా నేను చెప్తున్నాగా పౌడర్ అనే జేబులో లేదన్నా. ఏ నీ జేబు చూసుకోబెట్టి. ఊరుకోనా ఆ లిమిట్ అని తెలుసు. ఏటి కాదులే. సిచ్యువేషన్ హైలీ రిస్క్. హరియప్ చేయమని చెప్పు. అవునయ్యా. సార్ టీ సార్. షార్గవరా సార్ ఇదిగోండి సార్. ఎందుకు సార్ టెన్షన్ తిండి మీద చూపిస్తారు? ట్రాక్ చేసి వేస్ట్. ఆ పాలకుల గ్యాంగ్ ఒక కార్లో వెళ్తున్నారు, కాల్ టాక్సీలో. డ్రైవర్ ఒక అమ్మాయి. నేను అడిగిన ఫోర్స్ని మాత్రం ఇచ్చారనుకో, ఈజీగా గ్యాంగ్ని లాక్ చేసేయచ్చు. కానీ డిలే చేస్తున్నారు. ఆ రిటైర్డ్ ఐజీ వల్ల లేట్ అవుతుంది. ఈ కేసు వెనకాల ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుంది. మనకి తెలీదా? చనిపోయింది ఆయన కొడుకు కోడలే కావచ్చు. అందుకని కేసులో ఆయన జోక్యం చేసుకుంటారా? డిపార్ట్మెంట్లోనూ పొలిటికల్ గాను ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఫోర్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఆలోగా ఇంకో నలుగురు చేస్తారు. పోనివ్వండి, దాని గురించి ఆలోచించే టైం మనకు ఉండదు. ఆలోగా ఇంకో కేసు టేకప్ చేస్తాం.